ఈ వివాహము దేవుని చిత్తమే అని మీరు అడుగు పెట్టారు, కానీ బాధలు శ్రమలు వస్తున్నాయి. అయితే ఇది దేవుని చిత్తం కాదని పారిపోతున్నారు తల్లి దగ్గరికి, లేకపోతే ఇంకెక్కడికో, లేకపోతే ఇంకో నా ఎక్స్ లవర్ దగ్గరికి అని పారిపోతున్నారేమో. దేవుడు అదే అడుగుతాడు, ఇక్కడ ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, వై ఆర్ యూ సో ఫోకస్డ్ ఆన్ యర్ ప్రాబ్లమ్? బికాస్ ఐ ఆల్సో యూస్ టు ఫోకస్ సో మచ్ ఆన్ మై ప్రాబ్లమ్స్. ఏంటి దేవా, ఏంటి దేవా, ఏంటిది, ఏంటి పరిస్థితి, ఇది నీ చిత్తమేనా, ఇది నీకు ఇష్టమేనా? అయితే దేవుడు అంటున్నాడు, ఎందుకు అంత దృష్టిని బాధల పైన పెడతావు? ఎందుకు అంత దృష్టిని సమస్యల పైన పెడతావు? నువ్వు గాయపరచబడి కొన్ని సంవత్సరాలైనా ఇంకా దాని నుండి బయటికి రావే. నువ్వు గాయపరచబడి నిన్ను బాధ పెట్టారు, కరెక్టే, నెలలైపోయినాయి, సంవత్సరాలు అయినాయి, ఇంకెంతకాలం ఆ గుహలో ఉంటావు? ఆ కేవా నీ కోసం చేసింది? ఆ గుహ నీ కోసం చేస్తానా? నువ్వు పారిపోవడానికి నేను చేస్తానా? ఇది నీ ఇల్లు కాదు, ఇది నీ స్థలము కాదు, ఇది నీ స్థానము కాదు, నీది వేరేది. నేను పిలుచుకున్నది వేరే దాని కోసం, ఇది కాదు. దాక్కుంటావే, భయపడతావే, ఇంకా చేదు కలిగి ఉంటావే, ఇంకా అన్ఫర్గివ్నెస్ ఉంటుందేంటి, క్షమించలేని హృదయంతో ఉంటావేంటి? ఎంతకాలం ఇంకా ఈ మెంటల్ డిప్రెషన్ దాక్కొని ఉంటావు? ఈ గుహలో ఇంకెంతకాలం ఉంటావు? ఆ చీకటే నాకు ఆనందము, ఈ చీకటిలోనే నాకు క్షేమము అని ఎందుకుంటావు? బయటికి రా అని అంటున్నాడు. ఈరోజు దేవుడు మనకు అంటున్నాడు, కమ్అవుట్, కమ్అవుట్. వెన్ డస్ ఇట్ ఎండ్? ఇంకెంతకాలం ఈ సైకిల్ అలాగనే, ఇంతే నా జీవితం, ఇంతే నా జీవితం అని గుహలోనే దాచుకొని ఉంటారా? గుహ మీకోసం చేయబడ్డదా? ఆ గుహ మీకోసం చేయబడలేదండి. దేవుడు మిమ్మల్ని వెలుగుగా చేశాడు. నమ్మిన వారు ఉన్నట్లయితే హల్లెలూయా చెప్తారా? వెలుగు జ్యోతుల వలె ప్రకాశించాలని దేవుడు ఆశ అయితే మనమేమో దాక్కుంటున్నాం, పారిపోతున్నాం. అనేక సార్లు నాకు వద్దు అంటున్నాము, నా వల్ల అవ్వదు, ఈ కాడి చాలా బరువుగా ఉంది, దిస్ యోక్ ఇస్ టూ హెవీ, ఐ కెనాట్ అని అంటున్నారండి. యూ హ్యావ్ టు రిమెంబర్, మళ్ళీ మొదటికే వస్తున్నా, మీరు అపవాది రాజ్యాన్ని కూల్చేవారు అని వాడు చూసి మిమ్మల్ని బాధ పెట్టి పారిపోయేలాగా చేస్తున్నాడు. మీ వెలుగుని దాచిపెట్టేలాగా ప్రయత్నిస్తున్నాడు. మీ వెలుగు దాచిపెడితే మీరు అనేక మందికి దీవెనకరంగా ఉండరు. మీ వెలుగు దాచిపెడితే మీరు బంధకాలు తెంపివేయలేరు.